హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని, ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్రాజ్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఈ రోజు నుండి ఓయూలోని బీసీల రిజర్వేషన్స్ సాధన కోసం నిరాహార దీక్షలు చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. బంద్లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై కేసులు పెట్టడం సమంజసం కాదని ఆయన అన్నారు. కేసులతో బీసీ ఉద్యమాన్ని అణచివేయలేరని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బీసీ సంఘాల నేతలపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణయ్య కోరారు. ఎట్లయితే ప్రపంచం లోపల నేపాల్లో, శ్రీలంకలో ఉద్యమాలు చేస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా అట్లా ఉద్యమాలు చేయడానికి బీసీలందరూ సిద్ధపడాలి. కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చింది. అది అసాధ్యమైంది సుసాధ్యం చేశారు. అందులో కుల సంఘాలు దీక్షలు చేశారు, ఊరు చేశారు, గల్లీలో చేశారు, పల్లెలో చేశారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని పల్లెల వారిగా, విలేజ్ల వారిగా, టౌన్ల వారిగా, కులాల వారిగా టెంట్ వేసి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నతోటి ఉన్నారు. అందుకే కులగణన తర్వాత మోడీ గారు ప్రతి రంగంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో జనాభా ప్రకారం వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బీసీలందరూ ఎట్లా మూమెంట్ వచ్చింది, ఏదో ఒక రాష్ట్రంలో మూమెంట్ వస్తే దేశమంతటా అది అప్లై అవుతుంది. చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ తెలంగాణలో బంద్లు చేసి ఉద్యమాలు చేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా అని. ఒక్క స్టేట్లో చేసినా మారుస్తారు. ఎందుకంటే తమిళనాడులో పెరియార్ ఆధ్వర్యంలో, అన్నాదురై ఆధ్వర్యం లోపల 1950-51 ఉద్యమం చేస్తే మొదటి రాజ్యాంగ సవరణ బీసీల కోసం జరిగింది. అది సంపూర్ణంగా జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరిగితే విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లకు, లోకల్ బాడీ రిజర్వేషన్లు, చట్టసభల రిజర్వేషన్ల కోసం సవరణ జరగాలి. అందుకోసం ఎంతవరకైనా తెగించి పోరాడదాం. నేనున్నా మీరందరూ బీసీ కాదు మీద మాట్లాడే పెద్దలందరూ అంకిత భావంతో బీసీలలో వచ్చిన ఈ గుణాత్మకమైన విప్లవాత్మకమైన మార్పుకు తగ్గట్టుగా మీరందరూ సిద్ధపడితే భవిష్యత్ తరాలకు మనం న్యాయం చేసే వాళ్ళము. మిలిటెంట్ ఉద్యమాలు